Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి అనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి, అంటే 2024 మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి 4 మెయిన్ గ్రహాలండి. సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు. అలాగే బుధుడు 20 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. శుక్రుడు కూడా 20 నుంచి 30 రోజుల లోపల రాశి మారుతాడు. అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి. కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు. అలాగే శని 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు, కేతువు, గురు, శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానాల్లో ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2024 మొత్తం చూసుకుంటే రాహు మనకి మీన రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా 2024. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే 2024 సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు. ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి 22 ఏప్రిల్ 2024 నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు. కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవ్వండి ఈ ముఖ్యంగా ఈ 4 గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. గురుగారు, 2024 సంవత్సరం మిథున రాశి వారికి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎవరు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి అంటే మొన్నటిదాకా గురుబలం బాగానే ఉందండి. అంటే ఇప్పుడు కూడా గురుబలం మనకి ఏప్రిల్ 22వ తారీఖు దాకా ఈ సంవత్సరం ఉంది. కాబట్టి ఎలాంటిదైనా సరే అంటే ముఖ్యంగా వివాహ విషయం కానివ్వండి, సంతాన విషయం కానివ్వండి, కొంచెం మీరు తొందరపడండి. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత నుంచి మనకి గురుబలం తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి వ్యయ స్థానంలోకి గురువు వచ్చేస్తాడు. అప్పుడు వ్యయ స్థానం అంటే ఖర్చు, మనకి పనులు జరగకపోవడం, ఆలస్యంగా జరగడం, ఈ నెల జరగాల్సింది 3 నెలల తర్వాత జరగడం, ఇలానే జరుగుతాయి అన్నమాట. కానీ ప్రస్తుతం మనకి ఏప్రిల్ 22వ తారీఖు దాకా మనకి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు గట్టి ప్రయత్నం చేస్తే సంతానం లేని వారి సంతానం, అలాగే వివాహం కాని వారికి వివాహం, కొత్త వ్యాపారం అయినా స్టార్ట్ చేయడం, అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళడం, ఇలాంటివి ఏవైనా సరే మెయిన్ మీరు మేజర్గా లైఫ్లో మేజర్ ఈవెంట్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు మటుకు లేట్ చేయకుండా ఏప్రిల్ 22వ తారీఖు లోపల మీరు కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని పనులు, నేను చెప్పిన అన్ని పనులు జరిగిపోతాయి. అలాగే విద్యార్థులకు కూడా ఏప్రిల్ దాకా మనకి గురుబలం ఉంది కాబట్టి ఏప్రిల్లో మెయిన్ ఎగ్జామ్స్ రాసేస్తాం కాబట్టి వారికి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ MBA రాయడం, ఇలా నీట్ రాయడం, ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం గురుబలం తక్కువగా ఉంటుంది. అప్పుడు వ్యయ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుంది గురుబలం. కాబట్టి ఏదైనా సరే మీరు గట్టిగా మెయిన్ మానవ ప్రయత్నం అనేది, హార్డ్ వర్క్ అనేది మనకి ఏప్రిల్ దాకా చాలా బాగుంది కాబట్టి మిథున రాశి వారికి గట్టి ప్రయత్నం చేయండి. చదువుకునేదో గట్టిగా ఏప్రిల్ లోపలనే గట్టిగా చదువుకోండి. అది ఎక్కడికి మిస్ అయిపోదు, పారిపోదు, బ్రెయిన్లోనే ఉంటుంది. అంతేగాని ఇంకా జూన్లో ఉంటుంది కదా ఎగ్జామ్, ఎంసెట్ అప్పుడు ఉంటుంది కదా, మెల్లిగా మేలో చదవ చాలా పెట్టుకోకండి. ఏప్రిల్ దాకా మనకి దైవబలం 100% ఉన్నప్పుడు దైవం మనలోనే ఉన్నాడన్నమాట. జస్ట్ మీరు ఒక 50% కష్టపడితే చాలు, అంటే మీకు పని జరుగుతుంది. కాబట్టి గురుబలం అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా మనం బాగా కష్టపడితే ఏప్రిల్ లోపలనే మనకి మిరాకిల్స్ జరగచ్చు, ఎక్కువ లేట్ ఉండదు. అలాగే ముఖ్యంగా ఈ శని కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు కాబట్టి ఆరోగ్యం, ఆయుష్కి ఏం ప్రాబ్లం లేదు. మిథున రాశికి అధిపతి బుధుడు, శని బుధుడు మిత్రులండి. అంటే మిత్రులు కాబట్టి ఆ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే శని లాభాన్ని ఇస్తారంటారు.
కానీ భాగ్యమైన అది మిత్రస్థానం కాబట్టి 70% హెల్ప్ చేస్తాడు. 100 చేయకపోవచ్చు. కాబట్టి 70% హెల్ప్ అంటే శని చాలా ఎక్కువ అండి. ఇక 2025 ఏప్రిల్ దాకా ఉంటాడు కాబట్టి ఇంకా చాలా బలంగానే ఉంటాడు. ఇది కాకుండా ముఖ్యంగా ఆరోగ్య ఆయుష్ కారకుడు కూడా శని అయ్యాడు కాబట్టి మిథున రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది. దానిలో ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళకు కూడా ఆరోగ్య ఆయుష్ బాగుంటుంది. గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే చెప్పుకుంటూ పోతే కనుక మిథున రాశి వారికి చాలా బాగుందని ఏం ప్రాబ్లం లేదు. మరి ఆర్థికంగా వారికి ఏ రకంగా ఉండదు? ఆర్థికంగా అంటే కనుక కొంచెం ఏప్రిల్ దాకా మటుకు చాలా బాగుందండి. ఏప్రిల్ తర్వాత నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. అంటే గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నుంచి కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగచ్చు, అలాగే ఇంట్లో పెట్టుబడులు పెట్టచ్చు, అలా కొత్త వస్తువులు కొనవచ్చు. ఇవన్నిటి కూడా ఖర్చులు ఎక్కువైపోయి కొంచెం ఆర్థికంగా వెనకబడినట్టుగా ఉంటుంది, కానీ ఆర్థికంగా పర్వాలేదని అనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా. మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంది గురుగారు? ఉద్యోగస్తులు మటుకు పట్టిందల్లా బంగారం. ఎందుకంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే మనకి శని చాలా బాగున్నాడో, శని ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. మరి ఏదైనా సరే గట్టి ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే మానవ ప్రయత్నం బాగా చేస్తే కనుక సక్సెస్ కానిదంటూ ఏముండదండి. ఉదాహరణకి నాదే చెప్తాను. నేనే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగానమాట, జ్యోతిష్యం వస్తుందా రాదా అండి నా జాతకం ప్రకారం అడిగాను. వారు రారని చెప్పారు. నా ఏజ్ అప్పుడు 20 అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది నేర్చుకోవాలని. నేను జ్యోతిష్యంలో రాణిస్తానా లేదా, నాకు అసలు జ్యోతిష్యం వస్తుందా అనేది అడిగితే ఆయన చాలా ఫేమస్. ఆయన ఆ రోజు రాదన్నారు. కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఆయన రాదని అన్నారు కాబట్టి ఆ ఒక్క మాటకి నేను బాగా కష్టపడి నేర్చుకున్నాను. 27 ఏళ్ల అనుభవం ఈరోజు సంపాదించాను. సో సర్టిఫికేట్, డిప్లొమా, ఎంఏ 3 చేశాను తెలుగు యూనివర్సిటీ నుంచి. బేసిక్ అడ్వాన్స్ పామిస్ట్రీ, బేసిక్ అడ్వాన్స్ న్యూమరాలజీ చేశాను. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను, 1,00,000 మ్యాచ్ మేకింగ్స్ చూశాను, 20,000 జాతకాలు చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా రాదు అనే ఒకే వర్డ్ తోటి, అంటే మీరు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలనేది ఒక్క వర్డ్ ఉంటే ఖచ్చితంగా అసలు సాధించలేనిది ఏం లేదండి. కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం వయసుతోటి ముడిపడి ఉండొచ్చు, అంతే తప్ప రాందంటూ ఉండదు. ఓన్లీ మీరు కష్టపడితే చాలు. అలాగే ప్రేక్షకుల మహాశయులకు ఒకటే చెప్తానండి, మీరు కష్టపడితే రాందంటూ ఏముండదు. కొంచెం సమయం లేట్ అవ్వచ్చు అంతే. భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ బాగుంటుందని చెప్పారు. మరి గురుబలం వీళ్ళకి ఏ రకంగా ఉంది? గురుబలం మటుకు కొంచెం మిశ్రమంగా ఉందండి. మిథున రాశి వారికి ఏంటంటే వ్యయస్థానంలోకి వచ్చేస్తాడు. అందుకే నన్ను ఏప్రిల్ తర్వాత నుంచి వ్యయస్థానంలోకి వచ్చేస్తాడు. అప్పుడు కొంచెం గురుబలం తగ్గుతుంది. అందుకే మనం మెయిన్ పనులు అంటే ఉద్యోగం ట్రై చేసుకున్నా, ఫారెన్ ట్రై చేసుకున్నా, వివాహానికి గురించి కానీ, సంతానం గురించి కానీ, వ్యాపారం కొత్తగా పెట్టడం కానీ, స్పెక్యులేషన్, ఇవన్నీ కూడా ఏప్రిల్ లోపల మనం చేసేసుకోవాలి. నేను ప్రతి ఏడాది జరిగేవి కావు, అవన్నీ ఏడాదికి ఒకసారి జరుగుతాయి. కాబట్టి ఏప్రిల్ నెలాఖరు లోపల ఇవన్నీ మీరు స్పీడప్ చేసుకున్నారనుకోండి, ఈ లోపల ఇవన్నీ మీకు జరిగిపోయాయి అనుకోండి, తర్వాత ఏడాది అవ్వకపోయినా పర్వాలేదు. అందుకు చెప్పండి, ఏప్రిల్ దాకా మనకు గురుబలం ఉంది కాబట్టి మనం 50% కష్టపడితే మిగతా 50 వెంటనే దైవబలం ఉంటుంది. ఏప్రిల్ తర్వాత అనుకోండి మనం 80% కష్టపడాలి. అందుగురించి అంటే మనకి దైవబలం అనేది కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఏప్రిల్ నెలాఖరు లోపల ఎలాంటి శుభకార్యాలు కానివ్వండి, మెయిన్ మంచి పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా కష్టపడి మీరు ముందుగానే చేసుకుంటే మంచిది. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి రాశివారు? మిథున రాశి వారు కూడా ఇంకా సేమ్ అండి. ఏప్రిల్ తర్వాత మళ్ళీ గురువే కొంచెం మనకి వీక్గా ఉంటారు కాబట్టి మీరు కూడా సేమ్ అండి. ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి టెంపుల్స్కి ప్రతి గురువారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కూడా వెళ్తే కూడా చాలా మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారండి. అలాగే గానగాపురం వెళ్ళినా కూడా ఎలా అయినా సరే దత్తాత్రేయ స్వామి టెంపుల్స్, అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కూడా వెళ్తే తప్పకుండా మీకు మంచి చేకూరుతుందని చెప్పుకోవాలి. గురుగారు, ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏంటి, వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందొచ్చు.